థ్యాంక్ యూ అమ్మ. ఖమ్మంబాటి శిరీష్ గారు. ఓకే. కొమ్మినేని వరలక్ష్మి గారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వాళ్ళు మా మీద అమరావతి మహిళలు అంటేనే వాళ్ళ ఉద్యమంలాగా, మేము ఉద్యమంలోకి వచ్చేటప్పుడు అది 10 రోజులు, 1 నెల అంతకన్నా మేము కూర్చునేది లేదని జాయిన్ అయ్యామండి ఉద్యమంలో. పొలాలు పోయినాయి, ఎమ్మటే ఇక్కడ లేదు రాజధాని అనగానే ఆవేశంగా బయటకు వచ్చాము. ఆడాళ్ళము ఇంట్లో తెలియలా మేము ఎందుకు బయటకు వస్తున్నామో కూడా. క్షణంలో అందరం రోడ్ల మీదకి వచ్చాము. 1 నెల లేకుంటే ఇంకో నెల ప్రభుత్వం దిగొచ్చిద్దిలే, ప్రభుత్వమే కదా మన దగ్గర భూములు తీసుకుంది, దిగొచ్చిద్దని కూర్చున్నాం కానండి. ఇప్పుడు 1500 రోజుల దగ్గర అవుతుందండి. 4 ఏళ్ళు నిండి 5వ సంవత్సరం వస్తుంది రేపు 17వ తారీఖుకి మేము బయటకు వచ్చి కూడా. ఈ ప్రభుత్వం ఎంత మొండిదంటే ఫస్ట్ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అదే వైఖరిలో ఉందండి ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఇంకా నేను 3 రాజధానులనే అంటున్నారు కానీ మరి ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని కాదు, వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేస్తున్నారండి. ఐఏఎస్లని, ఐపీఎస్లని వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళకి రాజ్యాంగంతో పని లేదు. మేము అడిగేది ఒక్కటేనండి, ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజ్యాంగాన్ని చదివి వచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనే పొలిటీషియన్స్ వాళ్ళందరూ కింద మంత్రులు కానీ వాళ్ళు రాసే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? మాకు ఇదే మా బాధ అండి. రెండోది ఏమీ లేదు. ఎవరైనా అసలు ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం అధికారులు కలిసి పనిచేస్తారు, ఎక్కడైనా అది సహజం. కానీ ఈ ప్రభుత్వంలో 100% మేము వాళ్ళకే తొత్తులు, వాళ్ళకే సర్వెంట్, నాట్ పబ్లిక్ సర్వెంట్స్, మేము వాళ్ళకే సర్వెంట్లుగా చేస్తాము, మీరెవరో మాకు తెలీదు. ఇందాక రమేష్ కుమార్ గారు అన్నట్టు 30 సెక్షన్ అండి. మా మీద కొత్తలో మేము వచ్చినప్పుడు 30 సెక్షన్ ఒకటి, 144 సెక్షన్ కంపల్సరీకి కంటిన్యూగా చేశారండి. 1 సంవత్సరంన్నర పాటు అయితే ఇక అసలు అక్కడ ఎక్కడా లేదు. మందడంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి, సచివాలయానికి వెళ్ళాలి మంత్రులు వాళ్ళంతా. కాబట్టి వీళ్ళే మా శిబిరమే కనపడుతుంది అక్కడ. ఇక 30 సెక్షన్ 144 ఇక అది కంటిన్యూ. ఎందుకని ఇట్లా చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా ఉందమ్మా, ఇది మీకు తెలియలేదేమో అని చెబుతున్నారు. మాకు గత ప్రభుత్వంలో ఉందో లేదో మాకు తెలియదండి. ఏనాడు మేము ఆ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు బయటికి మామూలుగానే వచ్చేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు క్యాన్వా వెళ్తున్నా కూడా రోడ్డు పక్కన నుంచొని చూసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు వస్తే ఒక పర్లాంగు వెనక్కి వెళ్ళాలి, మా ఇళ్ల ముందు నుంచి కూడా మేము తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి. అట్లా చేస్తున్నారండి. ఇప్పుడు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. మా చీరలు లాగారు, చెప్పుకోవడానికి ఏంటండి, జుట్టు లాగారు, ఇది చెవులు పోగులు లాగారు. వాళ్ళ ఇష్టం. లేడీస్ను ముందు పెడతాం, కానిస్టేబుల్ని వెనకొంటాం, మా జెంట్స్ వాళ్ళని నెట్టడం మా మీదకి. మా దారుణాలు మామూలుగా చేయలేదండి. చీరలు జీనిపోయినాయి, మా పోగులు లాగారు, జుట్లు లాగారు, వాళ్ళ ఇష్టం నడి చేశారండి. అదేమంటే మేము బయటకు వస్తానికి లేదు, మీకు 30వ సెక్షన్ ఉందమ్మా, మీరు అందరూ ఇళ్లల్లో కూర్చోవాలి. మా ఇంటి ముందు కూడా కంపలో పెట్టారండి, ఐరన్ కంచె పెట్టేసి మమ్మల్ని బయటికి కూడా రానివ్వలేదు. అంటే అమరావతి రైతులు ప్రతిపక్షం అంటే మేమే కనపడ్డాం. అసలు ఈ ప్రభుత్వానికి ఏదైనా సరే మమ్మల్ని ఎంత దారుణంగా. ఇప్పుడు ఆ మీద కూడా 24 కేసులు పెట్టారండి. పాదయాత్రలో కూడా కేసులు పెట్టారు. ఆఖరికి నెల్లూరు దగ్గర పాదయాత్రలో కూడా 9 కేసులు పెట్టారండి. అదేమంటే గవర్నమెంట్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇటు లేదు, పైపెచ్చు మాస్క్ పెట్టుకోలేదు, అది కూడా కేసే. వీళ్ళు మాస్కులు ఇస్తామని ఇవ్వటం పక్కన పెట్టండి, మేము మాస్కులు పెట్టుకోలేదు, అది కూడా కేసే. ఇవన్నీ కేసులు అండి. ఏదైనా మేము బయటకు వచ్చి రోడ్డు ఎక్కి మా నిరసన తెలియజేయాలంటే గవర్నమెంట్ అధికారులకు ఇబ్బంది కలిగించారు. వాళ్ళని సక్రమంగా చేసుకొని ఇట్లేదు. ఇట్లాంటి కేసులు. మళ్ళీ మహిళా దినోత్సవం రోజు మహిళలకి పెద్దపేట వేస్తానని ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని ఇసిరి అసలు కింద కూర్చున్న వాళ్ళు 6 కానిస్టేబుల్ ఇసిరి వ్యాన్లో వేశారండి నన్ను అయితే బ్యారేజీ మీద విజయవాడలో. అటు గుడికి వెళ్తుంటే వెళ్ళడానికి లేదని చెప్పేసి ఇసిరి వ్యాన్లో పడేసి తీసుకెళ్ళి తాడాపల్లిలో పెట్టి మళ్ళీ తాడాపల్లి నుంచి మందడం తీసుకొచ్చి సచివాలయం దగ్గర ఇక మా అమరావతి మహిళలు అందరం అక్కడ చేరితే మమ్మల్ని కొట్టారు, అసలు లాగారు, మామూలుగా చేయలేదండి. ఆ రోజు అయితే మహిళా దినోత్సవం రోజు మర్చిపోలేంది అనమాట. అప్పుడు మాకు రోడ్డు మీద భోజనం చేసామండి, రోడ్డు మీద కడుక్కొని రోడ్డు మీద వంట చేసుకుంటే ఆ వంట కూడా తీసుకురాలి. అదిగో దాంట్లో కూడా ఇసుక పోసి పారేశారు. వంటలో కూడా పోలీసులు వాళ్ళ అక్రమాలు ఎట్టుండయి అంటే చెప్పడానికి లేదండి. అసలు మేమే దీనికి వారసులు. ఇక మేము వాళ్ళు అసలు అవి మర్చిపోతున్నారేమో, చదువుకున్న చదువు కానీ చేసే ఉద్యోగం కానీ ఏదైనా సరే కనీసం ఇంగిత జ్ఞానం కొద్దిగా ఉండొద్దండి. రేపు కోర్టులకి ఎక్కితే మమ్మల్ని ఇప్పుడు కోర్టు తీసుకెళ్తున్నాం, అన్ని వాయిదాలకి వెళ్తున్నాం. ఆ కోర్టులో మరి వాళ్ళు కేసు ఎందుకు పెట్టారంటే మాకు తెలియదండి, అంత అవగాహన లేదు. మరి ఏం చెప్తారండి వాళ్ళు పోలీసులు?
మా మీద కేసు పెట్టిన పోలీసులు వీళ్ళ మీద ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ జవాబు ఏంటి? అన్నంలో ఇసుకపోయటం దానికి కారణం చెప్పే పని లేదు. ఆఖరికి డిఐజీ గారి ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు మేము మొరబెట్టుకున్నామండి. ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కాదండి. మా మీద కేసులు పెట్టాను ఫస్ట్లో అండి మేము భయపడిపోయి ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన తీసుకెళ్తే వెళ్ళామండి. వెళ్తే ఆయన నేను ఐపీఎస్నని నేను డిఐజీ స్థాయినని మర్చిపోయి వ్యంగ్యంగా మీ మగాళ్ళని వెనక్కి కూర్చోబెట్టి మీరు ముందు కూర్చుంటున్నారమ్మా ఇంకేం కేసులు అని మాట్లాడాడు. ఇంకేం చెప్పాలండి ఆయన అసలు? ఆయన చదువు మర్చిపోయి వ్యంగ్యంగా మాట్లాడాడు. మగాళ్ళని వెనక ఎక్కడ ఉండారండి? ఇవాళ మా ఉద్యమంలో మగాళ్ళు లేకపోతే మేము ముందు ఎట్లా కూర్చుంటాము? ఇంట్లో వచ్చిన మగాళ్ళు మా వెనకొండారు. మా మగాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు వెనకున్నారు. లేడీస్ అయినా కూడా మీరు ఆపారా? మా మీద ఎన్ని కేసులు పెట్టారు? లేడీస్ అయినా ఆపారు. ఇవాళ మేము ఇంత 4 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నామంటే మా సోదరులు కానీ మా వాళ్ళు కానీ అందరూ మా వెనకుండారు. ఉండబట్టే మేము ముందు ఎక్కడికైనా నడవగలిగాం. ఇవాళ కూడా ప్రజెంట్ మా సోదరుడు వచ్చి మరి వాళ్ళమ్మని తీసుకొచ్చాడు. ఇవాళ ఆడాళ్ళం అంటే ముందుకు వచ్చే పరిస్థితి ఏం లేదండి. వాళ్ళు రంగనాయక్ గారు చెప్పినట్టు ఆమె లైఫ్ ఆమె ప్రైవేట్ లైఫ్ కూడా స్పాయిల్ అయిందని చెబుతున్నారు. ఇంకా మేము అందరం 29 ఊళ్ళాళ్ళం ఒక ఉద్యమం లాగా వచ్చి ఈ సంఘం లాగా చేరి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆ మాత్రంగానండి మాకు నోటీసులు ఇస్తారండి. తెల్లారి మేము ఏదైనా ప్రోగ్రాం పెడితే కంపల్సరీ ఇంటి ముందు కానిస్టేబుల్ వచ్చి నోటీస్ ఇచ్చిపోతుంది మీరు రావడానికి లేదని చెప్పేసి. ఎంత దారుణం అండి. మేము భూములు ఇచ్చి ఇవన్నీ చేసి నిజంగా పోలీసు వ్యవస్థను చూస్తే నిజంగా సారీ అండి ఇట్ట అన్నందుకు మాకు ఎంత చికాకేస్తుందంటే వాళ్ళు కనీసం ఇంటి కనపడితే వాళ్ళకి ఎప్పుడు ఇదివరకు పాత గవర్నమెంట్లో అండి ఇళ్ళ ముందు కూర్చునే వాళ్ళు బందోబస్తుకు వచ్చి బాబు గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారికి వచ్చామని వాళ్ళ కాఫీలు టిఫిన్లు కూడా ఇచ్చామండి మేము ఇచ్చేవాళ్ళం. ఇవాళ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నా కానీ మాకు ఎంత చికాకేస్తుందంటే అసలు వాళ్ళ మొహం చూసినా కూడా పాపం అన్నట్టు చేస్తున్నారండి మమ్మల్ని. 2 ఏళ్ళు ఆ తరహాలోనే చేశారు. తర్వాత మేము కోర్టుకి వెళ్ళి ఇట్లా మా నిరసన తెలిపే హక్కు ఉంది ఇవన్నీ ఉన్నాయని కోర్టు నుంచి మేము కాగితాలు తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఆగారండి. అసలు నేమ్ లేని వాళ్ళు నేమ్ ప్లేట్లు లేకుండానే వచ్చేస్తారు. కానిస్టేబుల్ అయితే ఎవరికైనా నేమ్ ప్లేట్లు లేకుండా ఉంటాయండి కానిస్టేబుల్కి? ఆ మాట అడిగితే ఆమెను తీసుకొచ్చి వెనక్కి నెట్టి నేమ్ ప్లేట్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు మగాళ్ళు కానీ ఆడాళ్ళు కానీ. ఆ నేమ్ ప్లేట్ లేనావు ఏంటమ్మా మీకు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే ఆమెను అడిచేసి ఇడిచేసి వెనక్కి నెట్టేస్తారు. ఆ నేమ్ ప్లేట్ లేని వాళ్ళని వేరే వాళ్ళని నేమ్ ప్లేట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి నుంచోబెడతారు. ఆ రకంగా సాగించారండి వాళ్ళు. పోలీసులో ఎక్కడి నుంచి వచ్చారో కూడా మాకు తెలియదు. నేమ్ ప్లేట్లు కూడా లేకుండా మా మీద యుద్ధం చేసిన రోజులు ఉండేవి. వాళ్ళు మామూలుగా నేమ్ చేయలేదండి. మా మీద యుద్ధం అయితే నిజంగా మా ఆడవాళ్ళని కూడా లేకుండా మరి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండారు. మరి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అని కూడా మర్చిపోయి మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పబ్లిక్ సొమ్ముతోనే వాళ్ళ జీతాలు కావాలి. అలాంటిది కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. ఎప్పటికైనా సరే దీంట్లో మేము ఈసారి ఓట్లు కూడా వేయాలనుకున్నప్పుడు మరి మాకేమాత్రం రక్షణ ఉంటుందో కూడా తెలియట్లేదండి. ఓట్లు వేస్తామని కూడా మాకైతే నిజంగా అదే మేము అనుకుంటున్నాం. ఈసారి ఓట్లు వేయటానికి కూడా బయటికి రానిస్తారా లేదా, దానికి కూడా ఎన్ని సెక్షన్లు పెడతారు, లేకపోతే దానికి కూడా ఎంతమందిని కాపలా పెడతారు, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాం అండి. ప్రభుత్వం అంత మొండిగా ఉంది, అంత ఇంకా నిరంకుశత్వంగా కూడా ఉందండి. కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లకు ఒకటే విన్నపమండి, వాళ్ళు చదువుకున్న చదువుని కాస్తన్నా ఈసారి ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాం అండి. మా మీద కాదు అల్పుల మీద ఏం చూపిస్తారు. మరి రమేష్ గారికి కూడా తప్పలేదు కదా, నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా తప్పలేదు. అలా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఇంక మేము మాత్రం ఏం చేస్తామండి. ఎప్పటికైనా ఓటు ద్వారా మా నిరసన తెలియజేసి ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని మార్చాలని కూడా మేము అనుకుంటున్నాం. దీన్ని చెప్పడానికి కూడా నేను వెనకాడతలే. ఎందుకంటే బాగా నష్టపోయామండి అమరావతి రైతులము. ఆంధ్రప్రదేశ్ కూడా బాగా నష్టపోయింది. అభివృద్ధిలోగా లేదని వాళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈసారి ఓట్ల సమయంలో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కానీ ఎవరికైనా తెలియజేస్తున్నారండి. ఐఏఎస్లకి ఐపీఎస్లకి ముఖ్యంగా మీరు ఇట్లా మరీ మారొద్దయ్యా. చక్కగా మీరు అందరినీ మీ పనులు మీరు రాజ్యాంగబద్ధంగా పోతే బాగుంటుంది. ఇట్లా మేము చెప్పే పని కూడా ఉండదు. కాబట్టి ఎవరినైనా మహిళలను కానీ ఎవరినైనా సరే మేము పెద్దపేటలు వేస్తున్నాం అనుకుని ఈ ప్రభుత్వానికి కూడా కాస్త ఆలోచించుకోమని చెబుతున్నామండి. నష్టపోయామేటు ఈసారి ఆ నష్టం తప్పకుండా ఓట్ల ద్వారా తెలియజేసి అమరావతిని నిలుపుకోవాలని కూడా మేము కోరుకుంటున్నామండి. తద్వారా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అమ్మ. ఫరూక్ షుబ్లీ గారు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల వరకు ఎలాంటి పనులు చేయలేదు. ఏదన్నా అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తారని నేను ఎదురు చూసాము. కొనసాగించకపోగా మన రాష్ట్రానికి 3 రాజధానులని మా గుండెల్లో గుణపాలని బలంగా దించారండి. ఆ రోజుతో నుంచి కుటుంబాలతో సహా రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇలా చేయడం తప్పు, మీరు రోడ్లు ఎక్కకూడదని చెప్పేసి దాని మీద ఒక కేసు పెట్టారు. రోడ్ల మీద ఉండడానికి వీల్లేదని ఒక కేసు అండి. అదేంటండి, రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు, మేము నిరసన తెలియజేసుకునే హక్కు మాకు ఉంది అంటే మీరు ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో తెలియజేసుకోండి, ఇలా ట్రాఫిక్కి అంతరాయం కలిగించడానికి వీల్లేదని చెప్పి దాని మీద కేసు పెట్టారు. ఆ తర్వాత మా సమస్యలను పరిష్కరించడానికి ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మరి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసాము, కానీ ఎవరూ రాలేదు. మరి ఆవిడ దగ్గరికి మేము వెళ్ళడానికి ట్రై చేసామండి అపాయింట్మెంట్ కోసం, కానీ ఆవిడ దానికి అంగీకరించలేదు. ఇంకా ఏంటి చేసేది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు కనిపించడం లేదు, ఆవిడని దయచేసి మా దగ్గరికి తీసుకురండి, మా యొక్క సమస్యల్ని ఆవిడకి తెలియజేసుకుంటామని మేము వాళ్ళని అడిగింది. దాని మీద కేసు పెట్టారండి. ఆ తర్వాత ఇక ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే సమస్య తీసుకొచ్చిన వాళ్ళు సమస్యను పరిష్కరించరు. ఇంకెవరు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి చెప్పుకుంటాం? తల్లికి చెప్పుకుంటాం. ఇంకా మనకి ఇక్కడ తల్లి దిక్కు అని చెప్పేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి అందరం మొరపెట్టుకోవడానికి వెళదామని చెప్పి వెళ్తున్న తరుణంలో ఇది 144 సెక్షన్ ఉందమ్మా, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు, దయచేసి ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి అని చెప్పి పోలీసులు చాలా ఎక్కువ సంఖ్యలో మమ్మల్ని మోహరించడం జరిగింది. అయినా సరే వాళ్ళని కూడా దాటుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి ఊరు దాటగానే వెంటనే మా మీద చాలా ఎక్కువ స్థాయిలో లాఠీచార్జ్ చేసేసారు, ఎక్కువ మంది మీద. దాంతో మహిళలందరూ చాలా తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మా సోదరి ఒక ఆవిడకైతే 6 నెలలు గొంతు రానటువంటి పరిస్థితి. ఆవిడకి 6 నెలలు అసలు గొంతు రాలేదండి, మాట లేదు. ఇప్పటికీ ఆవిడ ఆరోగ్యం సహకరించడం లేదు. దాని మీద ఒక కేసు జరిగింది. ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయంతో అప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడారండి. వాళ్ళు లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళైతే అసలు అనకూడని వినకూడని మాటలు మాట్లాడారు మా మీద. మేము ఇంట్లో మగాళ్ళు ఏమయ్యారే, మీరు వచ్చారు రోడ్ల మీదకి దొంగ మొండల్లారా. అవి విన్నప్పుడల్లా ఎవరితో ఒక మాట కూడా అనిపించుకొని మేము ఇలాంటి మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటి, ఏ తప్పు చేయకపోయినా అని చెప్పి చాలా బాధపడ్డాం. ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయంతో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు చేసి, సర్లే అని చెప్పి ఎలా అయినా అసెంబ్లీ గేట్ తాకాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకొని మేము బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ రోజు కూడా ఎక్కువగా అడ్డగించి బలవంతంగా వాళ్ళు మేము పోలీసులకి మాకు మధ్య తోపులాటలు జరిగి ఎలా అయినా ముందుకు వెళ్దామని చెప్పి పొలాల మధ్యగా ఏదో దారి తెలిసి మాకు మేంగా విడిపోయి 10 మందిగా వెళ్తూ చాలా దూరం ఎక్కువ తోపుల్లో గుట్టల్లో అట్లా నడుచుకుంటూ వెళ్ళేసరికి బాగా దాహం వేసింది. అసెంబ్లీ ఇంకా ఏం లేదు, అసెంబ్లీ రోడ్డేనండి. ఎవరో గేట్ తాకారని తెలిసింది, మనం ఎక్కడి వరకైనా వచ్చామని చెప్పి ఇంకా అక్కడ కూడా లాఠీ చార్జ్ చేశారు, ముందుకు వెళ్ళనివ్వలేదు. వెళ్ళలేక ఇంకా నిస్సహాయ స్థితిలో బాగా ఒకవైపు ప్రాణం పోయే పరిస్థితి దప్పిక అవుతుంది. సరే మా పరిస్థితి గమనించి మా వాళ్ళు కొంతమంది మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ అవి తీసుకురావడానికి వెళ్ళి తీసుకొస్తుంటే పోలీసులు వాటిని కూడా అడ్డగించేసి వాటిని మొత్తం నేలపాలు చేసిన పరిస్థితి. ఒక్క వాటర్ ప్యాకెట్ దొరికితే ఏదో వరద బాధితులు కనుక పులిహోర పొట్లాల కోసం ఉంటారు చూసారు, అసలు ఆ సిచ్యువేషన్ ఆ టైంలో అలా అనిపించింది. అదొక కేసు. ఇక అదేవిధంగా ఇలా ప్రతిదానికి ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలని చెప్పేసి అక్కడ లీడ్ చేస్తున్నందుకు, శిబిరంలో లీడ్ చేస్తున్నందుకు, ఆ కార్యక్రమంలో ఉన్నా లేకపోయినా అసలు ముందు మా పేర్లు ఉండాల్సిందే. ఆ తర్వాత గవర్నర్ గారు కరోనా ఎఫెక్ట్ తోటి మళ్ళీ ఉద్యమాన్ని కొంచెం ఆపేయాల్సిన పరిస్థితి, ఇంట్లోనే మా ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాము. గవర్నర్ గారు ఎప్పుడైతే ఆమోదం తెలియజేశారో ఈ రాష్ట్ర రాజధాని తరలింపుకి, అయ్యా మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మా బిడ్డల భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది, మీరు మా పిల్లలకు అన్యాయం చేయొద్దు అని చెప్పి రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసినందుకు దాని మీద కేసు. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తోటి ఇంకా మాకు మా జీవనాధారం వ్యవసాయం అది లేదు. ఇంక పరిస్థితి ఏంటి, కౌళ్ళ మీద ఆధారపడిన పరిస్థితి. కౌళ్ళు ఇవ్వదు ఈ ప్రభుత్వం, వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా కౌళ్ళు ఇవ్వని పరిస్థితి. మరి కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా ఎఫెక్ట్ అయితే హాస్పిటల్స్కి వెళ్తే కొన్ని లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి కౌళ్ళు ఇవ్వట్లేదని సిఆర్డీఏ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తుంటే
ఒక భయానక వాతావరణం కల్పించి మమ్మల్ని ఏదో హంతకుల్లాగా వీళ్ళేదో తప్పు చేసి వచ్చారు, ఇక్కడ రాజధాని వాళ్ళు అన్నారు, మీరు అందరు షాపులు క్లోజ్ చేయండి అని పాపం చిన్న చిన్న వ్యాపారస్తులను వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అడ్డుకొని మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచినటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి ఆ అనుభవం అసలు ఇంకా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎందుకంటే ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా చూడనటువంటి వాళ్ళ మా ఊరు పోలీస్ స్టేషన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుస్థితి తీసుకొచ్చారు మాకు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎస్సీల మీదే, మా ఎస్సీ సోదరుల మీదే బేడీలు వేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి చేయని తప్పుకి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, మీరు ఏ తప్పు చేయకపోయినా ఇలా హంతకుల్లాగా బేడీలు వేసి తీసుకెళ్ళి రకంగా రిమాండ్కి తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోండి, మాకు కూడా ఏదో ఒకటి చేయండి, బాధలు మేము పడలేమని చెప్పేసి జైలు బరోకి వెళ్తే దానికి కూడా కేసు.